హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రత అయితే భారీగా నమోదవుతున్నాయి. అయితే మరొకసారి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి వర్షపాతాలు నమోదవుతున్నాయి. రాత్రి సమయం, సాయంకాల సమయంలో గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో యథావిధిగా పగటి సమయంలో ఉష్ణోగ్రతలు భారీ ఈదురుగాలులు ఉంటాయి. మధ్యాహ్న సమయం నుంచి సాయంత్రం సమయం వరకు తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశ్చిమ, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి. కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సిరిసిల్ల, యాదాద్రి, జయశంకర్ భూపాల్పల్లి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఈ రోజు నుంచి పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు మొదలు కానున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, హయత్ నగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు. ఫర్ వాచింగ్ దిస్ వీడియో.